జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం. ప్రాంతీయ పార్టీలు వైకాపా, టీడీపీ, జనసేన. ఈ 7 పార్టీల్లో అంటే వైకాపా కాకుండా మిగతా 6 పార్టీల్లో వీళ్ళు ఎవరన్నా అక్కడికి పోయి ఉంటే దానికి సిగ్నిఫికెన్స్. కాబట్టి కాంగ్రెస్ పోలేదు, సిపిఎం పోలేదు, సిపిఐ పోలేదు, టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్నాడు, బీజేపీ పోలేదు, జనసేన పోలేదు. దీని గురించి పెద్ద చర్చ ఏముంది దీంట్లో? కాబట్టి వీళ్ళు ఎవరన్నా పోయింటే కనుక డెఫినెట్ గా ఇది సీరియస్ అంశమే. ఇక్కడ పోయిన వాళ్ళు ఎవరు? ఈ రాష్ట్రానికి సంబంధం లేని పార్టీ. ఎస్పీ ఇండియా కూటమి ఉండొచ్చు, అది ఒక సెపరేట్ పార్టీ. ఎస్పీకి ఈ రాష్ట్రంలో సంబంధం ఏం లేదు కదా. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఏడీఎంకే అయితే కనుక ఇండియాలోనే లేదు, అది వచ్చేసి బయట ఉంది. కాబట్టి ఇక్కడ శివసేన కానీ ఐయుఎంఎల్ కానీ ఈ రాష్ట్రంతో ఓటింగ్ శాతం కానీ సీట్లు కానీ ఏమి సంబంధం లేని పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద చర్చనీయ అంశం కాదు. జనరల్ గా నేను కూడా రాజ్యసభలో 6 ఏళ్ళు ఉన్నా కదా, ఢిల్లీలో పిలుస్తా అంటే పోతా ఉంటారు. మరి అదేదో సిద్ధాంత పరంగానో పార్టీ పరంగానో పూర్తి వ్యతిరేకం కాకుంటే కన్నా జనరల్ గా పిలిస్తే పోతా ఉంటారు. అంతే తప్ప దీనికి వచ్చేసి వీళ్ళు పోయిన దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది అనుకోవడం లేదు నేను. అది నంబర్ 1 పాయింట్. రెండవది వచ్చేసి ఓవరాల్ గా జగన్ యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది. ఇంతవరకు ఏం చెప్పారు? జగన్ కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పేవాళ్ళు. అది ఇంకా ఆ కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చారు. ఇంకా సింహం కాదు, అది మామూలుగా అనే స్థాయికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇన్నాళ్ళు అది అందరితో అదే మాట అనేవాళ్ళు, అది చాలా పెద్ద ఘనకార్యం కింద భావించి అనేవాళ్ళు. ఆ కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. మూడవది వచ్చేసి ఇక్కడ రాష్ట్రంలో కాదు కానీ జాతీయ స్థాయిలో అటు ఎన్డీఏతోనూ ఇటు ఇండియాతోనూ ఇద్దరితోనూ లవ్ వ్యవహారం చేస్తున్నాడు, ప్రేమ వ్యవహారం ఇద్దరితో నడుపుతున్నాడు. మొన్నేమో లోక్సభ స్పీకర్ అంశంలో బీజేపీకి వచ్చేసి వాళ్ళ అభ్యర్థికి అన్కండిషనల్ గా సపోర్ట్ ఇచ్చి ఆ విధంగా ఎన్డీఏతో ప్రేమ వ్యవహారము. ఈ విధంగా ఇండియాలో కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీలు వచ్చేసి, కాబట్టి ఆయన మీరు సిగ్నిఫికెన్స్ పెద్ద తీసుకోక్కర్లేదు అని అంటున్నారు. కానీ మీ ఇండియా కూటమిలో వచ్చినటువంటి ఎస్పీ లేకపోతే టీఎంసీ ఇవన్నీ శివసేన ఇవన్నీ పెద్ద పార్టీలు కదా, సో ఎందుకు సిగ్నిఫికెన్స్ లేదనుకోవాలి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నేను కూడా అడుగుతా. ఇంకో పాయింట్ ఉంది. షర్మిల గారు ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎప్పటికైనా పిల్ల కాలువలు వచ్చి నదిలో కలవాలి అని. నది మీరే కదా. రేపు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వచ్చినోడే, చంద్రబాబు నాయుడు కలవచ్చునేమో, కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చినాడు, వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రోడక్టే కదా వచ్చేసి మొత్తం అందరూ. దేశంలో ఆల్మోస్ట్ అన్ని పార్టీల ప్రోడక్ట్స్ అన్ని మేజర్ ప్రోడక్ట్స్ అన్ని కాంగ్రెస్ నుంచే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పిల్ల కాలువే, చంద్రబాబు నాయుడు పిల్ల కాలువే, టిఆర్ఎస్ పిల్ల కాలువే, అన్ని పిల్ల కాలువలు ఇవన్నీ. కాబట్టి ఎప్పుడోసారి కలవ తప్పదు జాతీయ పార్టీలో. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వతులు ఉండరు. దీనికి అనేక దృష్టాంతాలు. ఇదే టీడీపీ బీజేపీ చూసుకుంటే, ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీని ఏమన్నాడు? అది మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ, అంతకంటే పెద్ద వ్యాఖ్య ఏముంటుందిగా. అటువంటి వాళ్ళు కలిశారు. అదే విధంగా అనేక కలిసే అవకాశం ఉంది అని మీరు కూడా సిగ్నల్ ఇస్తున్నారు. ఏమైనా జరుగుతాయమ్మా, ఏం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక పాయింట్ స్ట్రైట్ గా చెప్పండి. నిజంగా జగన్ గారు వచ్చి నేను కాంగ్రెస్ లో అలయన్స్ అవుతాను అని అంటే మీరు ఓపెన్ గా ఉంటారా? అది మా జాతీయ పార్టీ. నేను చెప్పే స్థాయిలో ఏముంటాం వచ్చేసి అది జాతీయ పార్టీ కాబట్టి జాతీయ స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తారు. అంతే తప్పనిచ్చేసి దీంట్లో మేము అవునంటే నిలిచిపోతుందా కాదంటే వస్తుందా. కాబట్టి ఏమైనా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అనేక సంవత్సరాల పాటు దశాబ్దాల పాటు వ్యతిరేకమే కదమ్మా. ఈ పార్టీలన్నీ ఎక్కడా లేవు, బీజేపీ కానీ భారతీయ జనతా సంఘ్ కానీ. అటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇప్పుడు వచ్చేసి ఇండియా కూటమిలో ఉన్నాయి. ఓదికు కేరళలో వచ్చేసి కాంగ్రెస్ కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తాయి, ఎల్డీఎఫ్ టీడీఎఫ్. వెస్ట్ బెంగాల్లో ఒక విధంగా, జాతీయ స్థాయిలో ఒక విధంగా మనకు ప్రత్యక్షంగా తెలుస్తా ఉంది. అదే విధంగా అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు వచ్చేసి 1978లో ఇందిరా కాంగ్రెస్ టికెట్ తో గెలిచాడు. ఈరోజు టీడీపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ఆయన రాజకీయ జీవితం ప్రస్థానం వచ్చేసి కాంగ్రెస్ తో, రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానము టిఆర్ఎస్ తో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తో. కాబట్టి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ తో. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో ఎవరు